నమస్తే. ఈ శ్రీ శక్తి ఛానల్‌కు అందరికి స్వాగతం, సుస్వాగతం. సో, ఈరోజు మీ ముందుకి ఇలా రావడానికి ఏంటంటే, ఒక ప్రత్యేక కారణంతో మీ ముందుకి ఇలా రావడం జరుగుతోందండి. అదేంటంటే పైమా. పైమా అంటే పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస. సో, యువత కొరకు పిఎస్ఎస్ఎంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో ఒక పెద్ద వింగ్ అంటే ఒక రెక్కని అంటే ఒక భాగాన్నే క్రియేట్ చేయడం అంటూ జరిగింది మన పత్రి గారు. సో, ముందుగా వారికి ఈ సందర్భంగా పత్రి గారికి ముందుగా నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే పత్రి అమ్మగారికి కూడా. సో, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, వీక్షిస్తున్న వారికి, వీక్షించబోతున్న వారందరికీ కూడా యూట్యూబ్ ద్వారా వారందరికీ కూడా కృతజ్ఞతలు, నా ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ, సో, ఈరోజు ఈ ప్రోగ్రామ్‌లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే చెప్పాను కదండీ! పైమా. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆఫ్ మూవ్‌మెంట్‌లో పైమా అనేది చాలా ఒక గొప్ప స్థానాన్ని చేకూర్చుకుంది. ఒక గొప్ప స్థానాన్ని ఇవ్వబడింది. ఎందుకంటే యువత కొరకు ధ్యానం నేర్పించాలని. సో, యువతకి, పిల్లలకి ఇందులో ఏజ్ రిస్ట్రిక్షన్స్ కానీ, కండిషన్స్ కానీ లేవండి. ఏ ఏజ్ వయసు ఉన్నవాళ్ళైనా కూడా ఈ ధ్యానం చేయొచ్చు. కాబట్టి పిల్లలకు 7 ఏళ్ల నుండి ఈ ధ్యానం మనం వాళ్ళకి నేర్పిస్తూ రావచ్చు. ధ్యానాన్ని వాళ్ళకి అందిస్తూ రావచ్చు. యెస్, ఆఫ్‌కోర్స్ మనకందరికీ కూడా ధ్యానం అంటే తెలుసు. ఊరికే అలా కళ్ళు మూసుకొని కూర్చోవడం అని ఇంతవరకు మనకు తెలుస్తూ వచ్చింది. అలా కాకుండా ధ్యానం అంటే శ్వాసని గమనిస్తూ ఉండడం. శ్వాస మీద ధ్యాస పెడుతూ రావడం. సో, ఆ శ్వాసని ఎవరైనా గమనించొచ్చు. శ్వాస అనేది ప్రతి ఒక్కరికి మనలో ఇంపార్టెంటే. పుట్టిన బిడ్డ దగ్గర నుండి కూడా కదా! సో, అలాగే ప్ర ప్రతి ఒక్క పిల్లల దగ్గర నుండి వయస్సు మళ్ళిన వారి దగ్గర వరకు కూడా ఈ ధ్యానం చేయొచ్చు. సో, వయసైన వాళ్ళే చేయాలి ధ్యానం. చిన్న పిల్లలు చేయకూడదు, యువత చేయకూడదు అలాంటివన్నీ ఏం లేవండి. ఎందుకంటే వయసయ్యాక తినాలనుకుంటే తినదలుచుకున్నవేమి మనం తినలేం కదా! ఇప్పుడే మనం కొన్ని కొన్ని తినగలం. అవునా? కదా! అలాగే వయసైనాక వారికెంత జ్ఞానం వచ్చినా కూడా వాళ్ళకి అలాంటివేమి అర్థం కావు. ఇప్పుడున్న ఫ్రెష్ మైండ్ అంటే పిల్లలకు ఎస్పెషల్లీ యువతకు ఇప్పుడున్న ఫ్రెష్ మైండ్ కానీ, ఇంత అర్థం చేసుకోగలిగేంత కెపాసిటీ వయసు మళ్ళిన వారికి ఉండదు. ఎలాగైతే మనం సబ్జెక్ట్స్ అన్నీ వాళ్ళకు చెప్తూ, వాళ్ళకి నేర్పించాలని ఈ ఫిజికల్ వరల్డ్‌లో మనం ఆతృత పడుతూ ఉంటామో, తాపత్రయపడుతుంటామో యాస్ ఎ పేరెంట్స్‌గా. సో, అలాగే వాళ్ళకి ఏజ్ అయిన మళ్ళిన వాళ్ళకి ఏం చెప్పగలం చెప్పండి? లేదు కదూ! కాబట్టి అందుకే పత్రి గారు పెద్ద పీట వేశారు యువతకు, పిల్లలకు ధ్యానం అందివ్వడం. అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆఫ్ మూవ్‌మెంట్‌లో పైమా అనేది ఒక గొప్ప స్థానాన్ని చేకూర్చుకోబడింది. అలాగే ఈ పైమా ప్రతి చోట ఆంధ్రప్రదేశ్‌లోనే కాదండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సో, మొత్తం మన కంట్రీలో స్టేట్స్ ఎన్నున్నాయో, మహారాష్ట్ర, సో, కర్ణాటక, తమిళనాడు ఇక్కడ చోటంతా కూడా పైమా అనేది ఇలా విస్తరించిపోతూ ఉంది. స్ప్రెడ్ అవుతూ వస్తోంది. అందరూ కూడా స్కూల్స్‌కి వెళ్ళడం, కాలేజెస్‌కి వెళ్ళడం, అక్కడంతా కూడా ధ్యానాన్ని పరిచయం చేయటం. ఏంటి ధ్యానం? అసలెందుకు చెయ్యాలి ధ్యానం? ధ్యానం వల్ల ఉపయోగాలేంటి? అసలు పిల్లలు చేయాలని అంటున్నారు. వాళ్ళకెలా ఉపయోగపడుతుంది? ఈ ధ్యానం చేస్తే? అలాగే యువత ధ్యానం చేస్తే ఎలా ఉపయోగపడుతుంది? ఇవన్నీ కూడా చెప్తూ వస్తుంది పైమా. సో, ఈ పైమా అనేది పర్టిక్యులర్‌గా ఎప్పుడు కండక్ట్ చేస్తుంది అనేది తెలియచెప్పాలంటే, సో, వీలున్న వాళ్ళు, సో, వాళ్ళ ఏరియాస్‌లో కాలేజెస్‌కి, స్కూల్స్‌కి వెళ్ళి అక్కడంతా కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. అలాగే ఇంకొకటేంటంటే నైట్ టైమ్ ప్రతి స్టేట్‌లో కూడా నైట్ టైమ్ జరుగుతూ వస్తోందండి. రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు ఈ సెషన్ జరుగుతుంది. ఫస్ట్ 10 నిమిషాలు ధ్యానం ఉంటుంది. ధ్యానం చేయించబడుతుంది. తరువాత 40 మినిట్స్ కూడా పిల్లలు కానీ, యువత కానీ జాయిన్ అయిన వాళ్ళందరి చేత ధ్యానం యొక్క ఆవశ్యకత అంటే ధ్యానం ఎందుకు చేయాలి? వాళ్ళు చేస్తున్నందుకు వాళ్ళకెలాంటి యూజెస్ ఉంది? వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి? ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ అంతా వాళ్ళు షేర్ చేసుకోవడము, ఒకరిని చూసి ఒకరు ఇన్‌స్పైర్ అవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతుంది. అదే డైలీ రాత్రి పూట రోజు జరుగుతున్న ఎల్‌కేజీఎం సెషన్. ఎల్‌కేజీఎం అంటే లోక కళ్యాణం
మెడిటేషన్ గ్రూప్ అన్నమాట. అది ప్రతిరోజు రాత్రి జరుగుతూ వస్తుంది. సో, మీరంతా కూడా ఇది స్ప్రెడ్ చేయాలి, తెలియచెప్పాలి. సో, మనకిప్పుడు తెలుసు పిల్లలు చెప్పిన మాట వినరండి. ప్రతి పేరెంట్స్ ఒక కంప్లెయింట్ ఇదే కదా! మా మా మాట వినకున్నారు పిల్లలు అలా ఇలా అని అంటుంటారు. సో, మనం వాళ్ళని ఇప్పుడు పిల్లల్ని ఏమంటారు? కొట్టకూడదు, చేయకూడదు, వాళ్ళకి నెమ్మదిగా చెప్పాలి అననంటారు. కానీ వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతుందో మనకు ఫస్ట్ తెలియాలంటే యాస్ ఎ పేరెంట్స్‌గా మనం కూడా ధ్యానం చేయాలండి. ఆ కెపాసిటీని మనం కూడా సంపాదించుకోవాలి యాస్ ఎ పేరెంట్స్‌గా. మనకు తెలుస్తేనే మనం పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పగలం కాబట్టి. అవునా? కదూ! ఊరికే పేరెంట్స్‌గా మనం వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎంతసేపున మనం వాళ్ళని తిడుతూ, చేస్తూ ఉంటామే తప్ప, వాళ్ళని మనం అర్థం చేసుకొని, వాళ్ళ ఏజ్‌కి వెళ్లి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకోము. మనకుండే స్ట్రెస్ వల్ల కదా! సో, ఈ స్ట్రెస్ రిలీఫ్ అనేది మనకు కూడా అవసరమే పెద్దవారిగా. పెద్దవాళ్ళగా మనకు కూడా అవసరమే కదా! దట్ టూ ఇప్పుడు చెప్తాను చూడండి. ధ్యానం ఎలా చేయాలి? ఏంటి? ఎందుకనేది ఇప్పుడు మనం ఒక్కసారి మళ్ళీ ఆల్‌మోస్ట్ ఇక్కడున్న వాళ్ళకి, ఇక్కడున్న పిల్లలకి వాళ్ళందరికీ కూడా తెలుసండి. బట్ నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు. ఇది వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఎలా అంటే దీనికి ఎలాంటి కండిషన్స్, రెస్ట్రిక్షన్స్ లేవండి. ఈవెన్ లేడీస్‌కైనా కూడా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. సో, మీరు ఎక్కడైనా ఇలాంటి సోఫాలో, చైర్స్‌లో అయినా కూర్చొని చేయొచ్చు. కింద కూర్చొనైనా చేయొచ్చు. కూర్చోగలిగిన వాళ్ళు బాస్కెట్‌లో వేసేసుకోవచ్చు. చైర్‌లో, సోఫాలో కూర్చోగలిగిన వాళ్ళు ఇలా కాళ్ళు 2 క్రాస్ చేసుకొని కూర్చోవచ్చు. ఫస్ట్ కళ్ళు 2 మూసుకోవాలి. వ్రేళ్ళల్లో వ్రేళ్ళు ఇలా పెట్టేసుకోవాలి. కింద ఇలా కాళ్ళు వదులుకొని కూర్చున్నామంటే, ఇలా కాళ్ళు 2 క్రాస్ చేసుకొని కూర్చోవాలి. మన వయస్సు ఎంత ఉందో అన్ని నిమిషాలు ఫస్ట్ మనం ఈ ధ్యానాన్ని స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇయర్స్ అనుకోండి. 10 మినిట్స్ మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ 30 ఏజ్ మనకి 30 ఏళ్ళు ఉన్నాయనుకోండి. 30 నిమిషాలు కూర్చోవడం స్టార్ట్ చేయాలి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజెస్‌లో. సో, డేలో మరెప్పుడు చేయాలి ఈ ధ్యానాన్ని అంటే ఎప్పుడైనా చేయొచ్చండి. ఈ సమయంలోనే చేయాలి, ఆ సమయంలోనే చేయాలనేది ఏ కండిషన్స్ అంటూ ఉండవు. ఎప్పుడైనా చేయొచ్చు. ఏ సమయంలో అయినా చేయొచ్చు. ఎక్కడైనా, ఎలాగైనా చేయొచ్చు. ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, ఎనీవేర్ అన్నమాట. సో, అలాగా మనం చేస్తూ వెళ్ళొచ్చు ధ్యానాన్ని. ఇది ఒక ఇది ప్రాసెస్. మనం ధ్యానం చేసే ప్రాసెస్. అంటే ఇక్కడ ఇలా ధ్యానానికి మనం ఇలా ఉపక్రమించినప్పుడు, కూర్చున్నప్పుడు సో, మనం ఏ దేవీ దేవతల రూపాన్ని కానీ, ఇష్ట దైవాన్ని కానీ, ఇష్టమైన గురువుని కానీ, వ్యక్తిని కానీ ఊహించుకోకూడదు ఫ్రెండ్స్. మనం ఎలాంటి ఊహించుకోకూడదు. జస్ట్ శ్వాసని గమనిస్తూ కూర్చోవాలి. ఇదంతా ఎక్స్‌ప్లనేషన్ అయ్యాక నేనొకసారి మీకందరికి కూడా ఎలా కూర్చోవాలనేది చేసి చూపిస్తాను. ఓకే. మా పిల్లలంతా కూడా ఉన్నారు ఇక్కడ మీకు చేసి చూపించడానికి. వాళ్ళకంతా కూడా ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్ వీళ్ళంతా. సో, కాబట్టి వీళ్ళ చేత నేను చేయించి చూపిస్తాను. సో, అండ్ అలాగే మరి ధ్యానం చేసే పద్ధతి తెలుసుకున్నాం. మరి ఎందుకు చేయాలి ధ్యానం? ఎందుకు చేయాలంటే మనకందరికీ తెలుసు. మనకందరికీ తెలుసు. ధ్యానం చేస్తే పీస్ ఆఫ్ మైండ్ ఒస్తుంది. ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ నాలెడ్జ్ పెరుగుతుంది. మెమరీ పవర్ పెరుగుతుందని మనకందరికీ తెలుసు. కదా! ఇది పిల్లలకి ఉపయోగపడుతుంది. పెద్దలకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉండే ప్రెజెంట్ జనరేషన్స్‌లో ఆల్రెడీ సిక్స్త్ క్లాస్ నుంచే ఐఐటీ అని చెప్పేసి అవన్నీ స్టడీస్ అనేది వాళ్ళకి చాలా స్ట్రెస్‌బుల్‌గా ఉంటూ వస్తున్నాయి. అవునా? సో, మరి వాటన్నింటిని కూడా మనకు తెలుసు. ఈ బ్రెయిన్ అనేది కంప్యూటర్ కంటే కూడా చాలా ఫాస్ట్. మీరు ఎంత మెమరీని మనం ఇక్కడ తీసుకొచ్చి పెట్టినా అది తీసుకుంటుంది. కదా! మన బ్రెయిన్ అంత పవర్‌ఫుల్ అన్నమాట. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే ఆ బ్రెయిన్‌లో ఏదంటే అది దూర్చేస్తా ఉన్నాం. మన బ్రెయిన్‌లో మనకు తెలియకుండానే మనకు కావాల్సిన విజ్డమ్ ఏంటి, మనకు కావాల్సిన నాలెడ్జ్ ఏంటి, అవన్నీ మనం పెట్టట్లా ఇక్కడ. అవన్నీ మనం నేర్చుకొని ఇందులో మనం ఏమంటారు ఒక బ్యాలెన్స్‌గా మనం పెట్టుకోవట్లా చేయట్లేదు. ఎలా చేయాలో మనకు తెలియట్లేదు. అందుకే ఇది పేరెంట్స్‌కి కూడా యూజ్ అవుతుందండి. అందుకే పెద్దవాళ్ళు కూడా వినండి అని చెప్పాను. మనం ఇప్పుడు ధ్యానం చేస్తే ఆ మైండ్‌కి ఒక రిలాక్సేషన్ దొరుకుతుంది.
ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతుంది. ఎలా రిలీఫ్ అవుతుంది అంటే, మనకెన్ని రోజులు ఏం తెలుసు? మనకు ఫీవరొచ్చినా, మనకి హెల్త్ బాగోలేకపోయినా, టైర్డ్ అయిపోయినా మనం రెస్ట్ తీసుకుందాం అని అనుకుంటాం. కాసేపు అలా పడుకొని లేచామంటే గనక రెస్ట్ దొరుకుతుంది. దేనికి దొరుకుతుంది రెస్ట్? ఈ బాడీకి దొరుకుతుంది రెస్ట్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మనం పడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆహ్, మన మైండ్ ఆలోచిస్తూనే ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈరోజు ఏం జరిగిందా? మనకి స్కూల్స్‌లో, కాలేజెస్‌లో, ఆఫీస్‌లో ఏం జరిగిందా? టీచర్ ఏమన్నారా? మా ఫ్రెండ్ వాళ్ళన్నారు, వీళ్ళన్నారు. సో, అలా అనుకుంటూ ఎన్నో ఆలోచిస్తూ అలా పడుకుండిపోయుంటాం. ఒకసారి మీరు కూడా గమనించుకోండి ఈసారి పడుకున్నప్పుడు. హ్మ్. సో, మరి అప్పుడు కూడా మైండ్ పని చేస్తున్నట్టే కదా అర్థం. మైండ్ మైండ్‌కి కూడా రెస్ట్ లేదు. రెస్ట్ దొరకట్లేదు. అందుకే మనం చాలా స్ట్రెస్‌గా ఫీల్ అవుతున్నాం. ఒక చిన్న విషయానైనా అంటే ఇంట్లో అమ్మ వాళ్ళు మనల్ని కోప్పడినా, మనం పిల్లల పైన కోప్పడుతున్నా, ఏదైనా చిరాకు, వెంటనే ఒక విసుగు ఒకటి చెయ్యాలన్నా, ఎవరైనా ఏదైనా చెప్తున్నా కూడా వినేంత ఓపిక, సహనం మనలో లేకుండా పోతుంది రాను రాను. సో, అందుకే అంత స్ట్రెస్‌కి గురవుతుంది మన మైండ్ ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో. అలాంటి అలాంటి స్ట్రెస్ నుండి ఒక రిలాక్సేషన్ దొరుకుతుంది ఈ బ్రెయిన్‌కి, ఈ మైండ్‌కి. ఎలా? ఆ మెడిటేషన్‌కి కూర్చున్నప్పుడు మనకి ఏం చేస్తాం మనం మెడిటేషన్ కూర్చున్నప్పుడు కాసేపు అన్ని విషయాలని మార్నింగ్ నుంచి ఏం జరిగినాయా, నిన్న, మొన్న ఏం జరిగిందా, ఆ విషయాలన్నీ కాసేపు పక్కన పెట్టేస్తాం. అందరి గురించి ఆలోచించడం పక్కన పెట్టేస్తాం. అన్ని విషయాలన్నింటిని గురించి ఆలోచించటం కాసేపు పక్కన పెట్టేస్తాం. ఈ ధ్యానానికి కూర్చున్నప్పుడు నేను హ్యాపీగా, ప్రశాంతంగా కూర్చోవాలి. ఆనందంగా నేను కూర్చోవాలి. నా కోసం నేను కూర్చోవాలి. నా కోసం నేను ఈ ధ్యానం చెయ్యాలి. సో, అనుకోని హ్యాపీగా, ప్రశాంతంగా కూర్చుంటాం. అప్పుడు మనకి ఏమి గుర్తుకు రావు. మన మెమరీలో ఏది ఉండదు. ఏది ఉండదు. ఖాళీగా అయిపోతుంది ఈ మైండ్ అనేది. మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది? ఖాళీ అయిపోయి మనసు ప్రశాంతంగా ఉండటం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మనం స్ట్రెస్ రిలీఫ్ అయి ఉంటుంది కదా! మైండ్‌కంతా రెస్ట్ ఇచ్చేసాం మనం మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు కదా! సో, అప్పుడేమవుతుంది? బాగా యాక్టివ్‌గా ఉంటాం. మళ్ళీ రీజనరేట్ అయిపోయి, రియాక్టివ్ అయిపోయి, హ్యాపీగా ఆ రోజు చూడండి మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి మెడిటేషన్ చేసి ఇలాగా నేను చెప్పిన దాని ప్రకారంగా అబ్జర్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో, అప్పుడు అబ్జర్వ్ చేశాక, ఆహా! నేను మెడిటేషన్ చేసి లేచాక ఎంత హ్యాపీగా ఉంది అని అనుకుంటే, మీరు మార్నింగ్ లేవగానే మెడిటేషన్ చేస్తే కనుక ఒక 10, 15 మినిట్స్ ముందుగా లేచి చేశారంటే కనుక ఆ రోజంతా మీకంత ఎనర్జిటిక్‌గా ఉంటుంది. అంత హ్యాపీగా ఉంటుంది మీ మనసు. అలసిపోరు. అంటే టైర్డ్ అయిపోరు. స్ట్రెస్‌కి గురవ్వరు. ఒక రిలాక్సేషన్ మోడ్‌లో ఉంటారు. అబ్జర్వ్ చేయండి. ఓకేనా? అలాగే మెడిటేషన్ చేసేటప్పుడు ఏమవుతుంది? ధ్యానానికి కూర్చున్నప్పుడంటే మన మైండ్ ఖాళీ అవ్వడమే కాకుండా, మనకి ఒక కాస్మిక్ ఎనర్జీ అనేది మనలో ఫ్లో అవుతూ ఉంటుంది. మెడిటేషన్‌కి కూర్చున్నప్పుడు మనలో కాస్మిక్ ఎనర్జీ అంటే ఆ విశ్వశక్తి, ఆ యూనివర్స్ నుండి వచ్చే ఆ ఎనర్జీ మనకిలా ఫ్లో అవుతూ మనలో ఒక రిలాక్సేషన్ అయిపోయి, మనలో ఉండే బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ అవుతూ వస్తాయి. నా మైండ్‌లో నేనేదైతే ఈ ఈ ఒక డంప్ యార్డ్ లాగా అంటే ఒక చెత్త బుట్ట, ఒక చెత్త కుండీలాగా చేసేసాం. మనకు తెలియకుండా ఇన్నాళ్ళు ఈ మైండ్‌ని. అలా కాకుండా ఏం చేస్తూ వస్తాం ఇప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు? మంచి మంచి విషయాలని దానికి చెప్తూ, మంచి విషయాలని నేర్పించుకుంటూ, మళ్ళీ మెడిటేషన్ చేస్తూ దానికి ఎనర్జీనిస్తూ, ఎనర్జీని మనం కూడా సంపాదించుకుంటూ, ఎప్పుడు మనం యాక్టివ్‌గా ఉంటూ రావడం ద్వారా ఒక స్పేస్ ఇస్తూ వస్తాం మైండ్‌కి. ఆ మైండ్‌కి స్పేస్ ఇస్తూ వచ్చినప్పుడు, అప్పుడు మనం ఏ విషయాన్ని నేర్చుకున్నా, మీరు చదువుకున్నా, ఆహ్, చ మీరు ఎగ్జామ్స్ అప్పుడు కానీ, టెన్షన్స్ ఏం పడాల్సిన అవసరం ఉండదప్పుడు. మీరు బుక్ చదివే ముందు, ఏదైతే మీకొక సబ్జెక్ట్ చదవడానికి ముందుగా వెళ్ళబోయే ముందు, ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేసి చదువుకున్నారంటే గనక, మీకింక గుర్తుండిపోతుంది. అసలు మర్చిపోరు. అస్సలు మర్చిపోరు. మీకు చాలా చాలా ఫేవరబుల్‌గా ఉంటుంది మెడిటేషన్ చదువుకునే ముందు. ఇది కూడా ట్రై చేయండి. ఓకేనా? హ్మ్. కంపల్సరీగా మీరు చదువుకునే ముందు ఏం చేస్తారంటే మెడిటేషన్ చేసి చదువుకోండి. మెడిటేషన్ చేసి పడుకోండి.
మెడిటేషన్ చేసి లేవండి. నిద్ర లేచేటప్పుడు కూడా లేచాక మెడిటేషన్ చేసి లేవండి. అప్పుడే మీరు ఆ డిఫరెన్సెస్‌ని గమనించండి. ఓకేనా? సో, ఇలా మనం ధ్యానాన్ని రోజు రోజుకి అంటే ఈరోజు 10 మినిట్స్ చేసాం. రేపు 15 మినిట్స్, ఎల్లుండి 20 మినిట్స్ అలా మన టైమింగ్స్‌ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. బట్ సిల్లీగా తీసుకోకండి ఫ్రెండ్స్. ఇది సీరియస్‌గా తీసుకోండి. తీసుకోవాల్సిన విషయం కూడా. అలాగే ఇది ఎలాంటి కాస్ట్ అంటే ఎలాంటి మనీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదండి. ఇది ఉచితంగానే అందరికీ అందివ్వబడుతుంది. సో, దయచేసి మీరు పేరెంట్స్ అలాగే పిల్లల్ని కూడా ఇందులో జాయిన్ చేయించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆల్రెడీ ఎన్నో వీడియోస్ చేసి అప్‌లోడ్ చేయడం జరుగుతూ వస్తోంది. చూసిన వాళ్ళెవరైతే ఉంటారో కనుక నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్‌లో మీకు లింక్ ఇవ్వడం జరిగింది. నా ఫోను నంబర్ ఇవ్వడం జరిగింది. సో, మళ్ళీ ఈ వీడియో అప్‌లోడ్ చేశాక నేను ఆ లింక్ అనేది తప్పకుండా పోస్ట్ చేస్తానండి. ప్రతిరోజు రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు జరిగే ఈ ఎల్‌కేజీఎం సెషన్‌లో అందరూ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే. థాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ప్రతిరోజు మరి ఎల్‌కేజీఎంలో ఏమేం జరుగుతుందో కూడా మీకు తెలియాలి కదూ! సో, ఫస్ట్ 10 మినిట్స్ మెడిటేషన్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ అంటే 1 వీక్ ఏదైతే సండే టు సండే వరకు ఉంటుందో ఆ ప్రోగ్రామ్స్ అనేవి ఏంటంటే ఒకరోజు, ఒకరోజు ఒకరోజు ఏంటంటే ఫస్ట్ మండే రోజు. మండే రోజు వాళ్ళ ఏమంటారు ఎక్స్‌పీరియన్సెస్‌ని షేర్ చేసుకోవడం. ఒకరోజు పొడుపు కథలు అడగటం. ఒకరోజు జీకే క్వెషన్స్‌ని అడగటం. సో, మధ్యలో ఇలా వెడ్నెస్‌డే రోజు ఒక పైమ మాస్టర్ చేత అంటే ఆల్రెడీ ఈ పైమ మూవ్ జరగబట్టి సుమారుగా 5, 6 ఇయర్స్ పైనే అవుతుందండి. సో, ఆ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత వచ్చి వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నందుకు ఏంటి బెనిఫిట్స్? హ్మ్. మరి ఎందుకు చెయ్యాలి? అందులో ఎంత నాలెడ్జ్ వాళ్ళు గెయిన్ చేసుకున్నారు. సో, అవన్నీ కూడా వాళ్ళొచ్చి ఇక్కడ షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఆ! అండ్ అలాగే ఫన్ సెషన్ అనేది ఉంటుంది. సాటర్‌డే, సండే. ఫ్రైడే రోజు ఏముంటుందంటే సో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు స్కూల్స్‌లో అయినా, కాలేజెస్‌లో అయినా, ఆఫీస్‌లో అయినా కానీ ఏదైనా వాళ్ళకొక సిట్యుయేషన్‌ని ఫేస్ చేసుంటారు కదా! ఆ సిట్యుయేషన్‌లో వాళ్ళెలా ఉన్నారు? వాళ్ళ మెంటాలిటీ ఏంటి? వాళ్ళ మెంటల్ స్ట్రెస్ ఏంటి? ఎలా గురయ్యారు? సో, అవన్నీ కూడా నైటొచ్చాక వాళ్ళు షేర్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ మన సెషన్‌లో. అలాగే సాటర్‌డే ఏదైతే వాళ్ళకి టాలెంట్ ఉందో డ్రాయింగ్ కానీ, సో, డాన్సింగ్ కానీ, సో, కొన్ని పేపర్ క్రాఫ్ట్స్ కానీ వాళ్ళు చేసుంటారు కదా! అవన్నీ కూడా చూపించొచ్చు పిల్లలు. సో, అలాగే పొడుపు కథలు అడుగుతూ ఉంటారు. అండ్ సండే వచ్చేసి టోటల్‌గా ఫన్ డే. ఇంకా హ్యాపీగా పాటలు పాడుకోవటం, పోయెమ్స్ పాడుకోవటం. సో, అలాగనమాట. ప్రతిరోజు ఇలా జరుగుతూ వస్తుంది. అండ్ ఇండోర్ గేమ్స్‌లో కూడా ప్లాన్ చేస్తున్నామండి త్వరలోనే. సో, పిల్లలతో ఆడించాలి, చేయించాలనేది. సో, ఇది ఈ సెషన్ ఇలా జరుగుతూ వస్తుంది. ఆహ్, అండ్ అలాగే మరి ఇప్పుడేంటి ధ్యానం చేయాలి అని ఇంతలాగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకు? అండ్ ఏమొస్తుంది ధ్యానం చేస్తే? ధ్యానం చేస్తే ఇంతవరకు నేను చెప్పాను. మెమరీ పెరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది. సో, ఇంకా మీకు ఒక కాన్ఫిడెన్స్ ఒస్తుంది కదా! ఏంటి ఆ కాన్ఫిడెన్స్ అంటే, మీ పైన మీకు కాన్ఫిడెన్స్ ఒస్తుంది. ఒకరి పైన డిపెండెన్సీ అనేది ఉండదు. ఆ! మీరు ఒకరి పైన డిపెండెన్సీ అనేది ఉండదు. మోక్షిత్ నేను అడుగుతాను నాన్న క్వెషన్స్ ఎవరైనా ఏదన్నా అడగాలనుకుంటే అడగండి అన్నప్పుడు అడుగుదువు కానీ. ఓకేనా మోక్షిత్? థాంక్ యూ బంగారు. సో, ఒకరి పైన డిపెండెన్సీ అనేది ఇప్పటి నుంచే పిల్లలకి అలవాటనేది అవ్వదు. వాళ్ళ ఓన్ డెసిషన్ వాళ్ళకంటూ ఒక మంచి పాత్ ఒక దారి ఏర్పడుతుంది. అంతే కాన్ఫిడెంట్‌గా వాళ్ళు ఒక ఓన్ డెసిషన్స్ తీసుకునే ఒక కెపాబిలిటీ వాళ్ళలో పెరుగుతుందండి. అలాగే నాలెడ్జ్ పెరుగుతుంది. సో, ఎలా నేనిప్పుడు ఎగ్జామ్స్‌లో ఫేస్ చేయాలి ఈ క్వెషన్ అంటే, దాన్ని ఫస్ట్ ఒక బట్టి కొట్టి చదివి రాయడం కాకుండా, లేదు నాన్న అర్థం చేసుకొని ఆ క్వెషన్‌ని రాసావంటే నీకు ఇంకా ఈజీగా ఉంటుంది. సో, అలా చెప్పడం కానీ, హ్మ్. అలా ఓన్ కెపాసిటీ పెరగడం అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లల్లో. ఎందుకంటే
మనం యాస్ ఎ పేరెంట్స్‌గా వాళ్ళకెప్పుడు వెంట ఉండం. అవునా? స్కూల్స్‌లో కానీ, వాళ్ళిప్పుడు బయటికెళ్తున్నప్పుడు కానీ, ఫ్రెండ్స్‌తో ఆడుకుంటున్నప్పుడు, చేస్తున్నప్పుడు కానీ, మనమెప్పుడు ఉండం. పేరెంట్స్ ఎప్పుడు మనమేం వాళ్ళ వెంట ఉండం కదా! వాళ్ళకంటూ సొంత నాలెడ్జ్ ఉంటేనే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవాలి. హ్మ్. సో, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇండివిడ్యువల్ మెంటాలిటీ అనేది పెరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, అలాగా ఫ్రెండ్స్ ఇంకొకటి కూడా పిల్లలు ఇక్కడంతా కూడా ఉన్నారు కదూ! సో, మీరేం చేస్తారు? ధ్యానంలో ఏంటి ఫస్ట్ అంటే, ధ్యానం చెయ్యాలి, స్వాధ్యాయం చదువుకోవాలి, బుక్స్ చదవాలి. హ్మ్. బుక్స్ చదవాలి. అలాగే సజ్జన సాంగత్యం చేయాలి. అంటే ఇలా అందరం కలిసి కూర్చొని, ఇలా మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే, పిల్లలకి తెలియని విషయాలెన్నో తెలిసొస్తుంటాయి. అందుకే మనం ఇలా సజ్జన సాంగత్యం చేయాలి. అలాగే మనం ఏదైతే ఈ 3 చేసి మనం నేర్చుకున్నామో, చదువుకున్నామో, ఇవన్నీ విషయాలు తెలుసుకున్నామో, వీటన్నింటిని కూడా మన వరకే ఉంచుకోకుండా, మన ఫ్రెండ్స్‌కి, మన రిలేటివ్స్‌కి కానీ, తెలిసిన వాళ్ళందరికి ఎవ్వరికైనా కానీ చెప్పాలి. ధ్యానం చెయ్యండి. బాగుంది. ధ్యాన ప్రచారం జరగాలి. సో, మంచి విషయాన్ని ఎప్పుడైనా కానీ మనం అందరితో పంచుకోవాలి. అవునా? అందరితో షేర్ చేసుకోవాలి కదా! అది గుడ్ హాబిట్ కదా! గుడ్ హాబిటేనా కాదా? నేనిప్పుడు బాగా మెడిటేషన్ చేసి నాకు చదువుకోవడం వచ్చు. మెమరీ పెరిగింది. నాలెడ్జ్ పెరిగింది. సో, అన్నీ వచ్చాయి నాకు మెడిటేషన్ చేయడం ద్వారా. సో, మరి నా ఫ్రెండ్‌కి కూడా నేను చెప్తే తను కూడా అలాంటి ఏదైతే సఫర్ అవుతుందో, ఆ సఫర్ నుంచి తను కూడా బయటపడుతుంది. మనం అలాగా కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామా? కాదా? అవుతాం కదా! ఇది గుడ్ హాబిటేనా కాదా? సో, ఇక్కడ మనకి 'రిత్విక్' కానీ, 'హవిష్' కానీ ఇలాంటి మంచి పనులే చేశారు ఆ పిల్లలు. సో, వాళ్ళకొక్కసారి బిగ్ క్లాప్స్ వాళ్ళని అప్రిషియేట్ చేయాలి కదూ! మంచి పనులు చేసినప్పుడు మనం ఎప్పుడు కూడా అప్రిషియేట్ అనేది తప్పకుండా చేయాలి. సో, ఎంత మంచి పని చేసి వాళ్ళొక గ్రూప్‌నే క్రియేట్ చేసి పిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్తూ అందరిని తీసుకొస్తూ వస్తున్నారండి. చిన్న పిల్లలు. ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న పిల్లలు వీళ్ళంతే. వాళ్ళకెంత ఇంట్రెస్ట్ కలిగి మోటివేట్ అయ్యి వాళ్ళు తీసుకొస్తున్నారో మరి. సో, ఇలాంటి మంచి మంచి విషయాలు చేయడానికి ముందుకొస్తారు ధ్యానం ద్వారా. ఆ సాధన వాళ్ళలో ఉండటం ద్వారా. సో, బుక్స్ చదవడం ద్వారా, ఇలాంటి విషయాలు వాళ్ళు వినడం ద్వారా. మళ్ళీ ఎంత ఇంట్రెస్టింగ్‌గా పిల్లలొచ్చి ఇలా కూర్చుంటున్నారంటేనే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి కదా! హ్మ్. సో, అది చాలా ఇలాంటి ఒక మంచి దారంటూ వాళ్ళకి ఏర్పడుతుంది ధ్యానం ద్వారా. అలాగే స్వాధ్యాయం చేయాలి. అంటే బుక్స్ చదవాలి. బుక్స్ చదువుతూ, బుక్స్ చదువుతూ, ఆ బుక్స్‌లో ఉన్న నాలెడ్జ్‌ని అది నాకెంత వరకు అర్థమయ్యింది. ఇలా ఇప్పుడేం చేయాలి బుక్స్ చదివాక స్వాధ్యాయం అంటే బుక్ చదవడం, పుస్తక పఠనం చేయడం కదా! సో, అలా చదువుతూనే నేనేం చదువుకుంటున్నాను, నేనేం నేర్చుకున్నాను, నాకేం తెలిసొచ్చింది. హ్మ్. ఈ స్వాధ్యాయం బుక్ రీడింగ్ చదవడం ద్వారా ఈ బుక్‌లో ఉన్న విషయాలు, నాలో ఉన్న విషయాలు కరెక్టేనా? టాలీ అవుతున్నాయా? నేను నేర్చుకున్నానా? నాకు ఇలాంటి విషయాలు తెలిసొచ్చాయా? అనేది మనం తెలుసుకోవాలి కదా! ఎప్పుడు తెలుస్తుంది? మన మనతో మనం ఉండి, నా గురించి నేను తెలుసుకున్నప్పుడు, నాతో నేను మాట్లాడుకున్నప్పుడు ఏమంటారు? నాలోకి నేను జర్నీ చేశా. అంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఇవన్నీ మనకు తెలిసొస్తాయి. ఇవన్నీ బెనిఫిట్స్ మనకొస్తాయి. అవునా కదా! సో, ఇలాంటివన్నీ మనకు జరుగుతాయి. ధ్యానం చేస్తూ వస్తే. ఓకే. డన్ మరి. థాంక్ యూ సో మచ్. నేను చెప్తుంటే మీరంతా విన్నందుకు కూడా థాంక్ యూ వెరీ మచ్. సో, ఇప్పుడు అడగండి. ఎవరికి ఏదైనా క్వెషన్ ఉంటే కూడా అడగండి. ఎక్స్‌క్యూజ్ మీ 1 మినిట్. 1 సెకండ్. 1 మినిట్ కూడా కాదు. మోక్షిత్ ఐ వాంట్ టాక్ టు 1 మినిట్ అని పెట్టావు మెసేజ్. మాట్లాడు ఆంటీ మరి. చెప్పు నాన్న. అదే రికార్డ్ చేసి పెట్టుంటా. వాయిస్ బ్రేక్ అవుతుంది మోక్షిత్. మొబైల్ స్టెబిలిటీగా పెట్టి, అలా స్టెబిలిటీగా కూర్చొని ఇప్పుడు అడుగు. ఆంటీ మీరు అదే యూట్యూబ్ లో పోస్ట్ చేస్తా అని చెప్తున్నారు కదా ఆంటీ. యెస్.
ఏ ఛానల్ అండి? అది శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ నాన్న. సరే. నేను హవిష్‌కి పంపిస్తాను. హవిష్ మీ గ్రూప్‌లో పెట్టేస్తాడులే. ఓకేనా? ఓకే. అప్పుడు చూడండి మళ్ళీ. ఓకే. మీరు కూడా మీ ఫ్రెండ్స్‌కి అందరికి ఫార్వర్డ్ చేయండి. ఓకే. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? లేవా? మాట్లాడు. ఆంటీ ఒక క్వెషన్. హవిష్. మనం మెడిటేషన్ చేసేటప్పుడు వేలల్లో హ్మ్. వేలు ఎందుకు పెట్టుకొని కూర్చుంటాం? మనం చేసే హ్మ్. మెడిటేషన్‌కి ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది? హుహు. హ్మ్. ఓకే. క్వెషన్ అంతేనా? ఆంటీ. ఓకే. డన్. థాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ క్వెషన్. మంచి క్వెషన్ అడిగాడు హవిష్ మరి. వెరీ గుడ్ బంగారు. యాక్చువల్‌గా మనం మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఎందుకు వ్రేళ్ళల్లో వ్రేళ్ళు పెట్టుకోవాలి? ఎందుకు కళ్ళు మూసుకోవాలి? ఎందుకు కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి అననంటే, నేను చెప్పాను కదా ఇందాక. ఏంటది? మనం మెడిటేషన్‌కి కూర్చున్నప్పుడు మనకి ఒక ఎనర్జీ అంటూ వస్తుంది. కాస్మిక్ ఎనర్జీ అంటూ వస్తుంది మనలో. అది మనకు కనిపిచ్చదు. కాకపోతే ఆ ఎనర్జీ ఎలా మనకొస్తుందని తెలుస్తుందంటే, మీరు మెడిటేషన్ చేసి లేచాక అబ్జర్వ్ చేసుకుంటే ఎంత యాక్టివ్‌గా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఎంత మనం రిఫ్రెష్ అయినట్లుగా మనకనిపిస్తుందా లేదా? మీరక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు. నాలో ఎనర్జీ ఫ్లో అయ్యిందా లేదా అని. సో, అలాంటి ఎనర్జీ మనలో మనకిక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఎలా ఉండాలి? మనకి కళ్ళు ఏం చేస్తాయి? ఈ కళ్ళేం చేస్తాయి? మిమ్మల్ని అందరిని చూస్తున్నా, టీవీ చూస్తున్నా, బయట ఈ వరల్డ్‌ని మొత్తం నేను చూస్తూ వస్తున్నాను. బయట వాళ్ళని చూస్తుంటా. అప్పుడేమవుతుంది? ఎనర్జీ పోతుంటుంది. నాలో నుంచి ఎనర్జీ పోతుంది. అంటే ఎనర్జీ అనేది ఖర్చవుతూ వస్తుందక్కడ మనకి. బ్యాటరీ ఇప్పుడు నేను మొబైల్‌ని ఇలా నేను యూజ్ చేసుకుంటూ ఉంటే మొబైల్‌లో ఛార్జింగ్ బ్యాటరీ అనేది డౌన్ అవుతూ వస్తుంది కదా! సో, అలాగే నేను ఇక్కడ నోటితో మాట్లాడడం ద్వారా, కళ్ళు చూడడం ద్వారా, నేను ఈ చేతులతో పని చేయడం ద్వారా నాలో ఎనర్జీ ఖర్చు అవుతూ వస్తుంటుందనమాట. సో, అలా ఖర్చయితున్నప్పుడు అందుకే మనం ఏమవుతాం స్ట్రెస్‌కి గురవుతూ వస్తుంది. అబ్బా! టైర్డ్ అయిపోయాను నేను ఈరోజు చాలా పని చేసేసాను అంటాం. సో, ఎక్కువగా మనం మూవీస్ చూస్తున్నా, టీవీ చూస్తున్నా, మొబైల్స్ చూస్తున్నా మనకేమవుతాయి కళ్ళు స్ట్రెస్ గురై కళ్ళు నొప్పులొట్టేస్తా ఉంటాయి. అవునా కాదా? కదా! సో, అలాగా ఇలాంటివన్నీ మనకవ్వకూడదు. అందుకే నేను చెప్పాను మనకి మెడిటేషన్‌లో ఏమవుతుంది, ఈ బాడీ కూడా హ్యాపీగా రిలాక్స్ అవుతుంది. అలాగే మన మైండ్ కూడా హ్యాపీగా రిలాక్స్ అవుతుంది. ఎంతో ఎనర్జీని గెయిన్ చేస్తుంది. ఎంతో ఎనర్జీని మనం సంపాదించుకుంటాం మెడిటేషన్‌లో. సో, అందుకే కళ్ళు 2 మూసేసుకుంటాం. అంటే అనవసరమైనవి చూడ్డం మానేస్తాం. అక్కడ మనకి బ్యాటరీ మిగులుతుంది. ఛార్జింగ్ అనేది మిగులుతుంది. ఖర్చయిపోదు. బ్యాటరీ మిగులుతుంది. సో, అలా మనం ఎంతో రీచార్జ్ అవుతాం ఆ ఎనర్జీతో. అండ్ నోరు కూడా కట్టేస్తాం. సైలెంట్‌గుంటాం. అంటే నోటితో మాట్లాడేటప్పుడు కూడా మనకి చాలా ఖర్చవుతుంది మన ఎనర్జీ కాబట్టి. సో, ఇక్కడ మనం నోరు సైలెంట్ అయ్యేలోపు ఇక్కడ కూడా మన ఎనర్జీ అనేది మిగులుతుంది. అలాగే వ్రేళ్ళలో వ్రేళ్ళు పెట్టుకోవడం కూడా ఎందుకంటే, మన ఎనర్జీ ఇట్లా ఇలా కూర్చోకూడదు. ఇలా కూర్చుంటే ఇవి ముద్రలవుతాయి. ఇలా మనం ధ్యానానికి కూర్చుంటే ముద్రలు పెట్టి కూర్చున్నట్టు లెక్క. అంటే సో, ఇది ఇలా కూడా ఎనర్జీని పోనీయకుండా, ఆ ఎనర్జీని మనం వ్రేళ్ళలో వ్రేళ్ళు ఇలా పెట్టేసి కట్టేస్తాం. ఈ ఎనర్జీని ఇలా కట్టేస్తాం. ఎనర్జీని బయటికి పంపించకుండా. కాళ్ళు 2 క్రాస్ చేసుకోవడం కూడా అదే రీజన్. సేమ్. సో, అందుకే ఇదంతా అయ్యాక మెడిటేషన్ నుండి లేచాక ఏం చేస్తాం? మీరు అప్పుడే కళ్ళు తెరవకండి. ఈ ఈ ఈ వ్రేళ్ళు చేతులు 2 విడదీసి ఇలా కళ్ళ పైన పెట్టేసుకోండి. అంటే ఈ ఎనర్జీని ఏదైతే మనం సంపాదించుకున్నామో, ఈ ఎనర్జీ అంతా మనకిలాగే రావాలి. ఇట్లాగే వెళ్ళిపోతుంది. అండ్ కళ్ళు తెరిచి ఓపెన్ చేసి చూడడం ద్వారా కూడా సో, మనకు ఆ ఎనర్జీ ఇలాగే ఫ్లో అవుతుంది. మనకే ఫ్లో అవుతుంది. ఎందుకంటే అంతసేపు ఎనర్జీ సంపాదించుకుంటాం కదా! మెడిటేషన్‌లో కూర్చొని పోకుండా. వేస్ట్‌గా చూసి మనం ఏం చేస్తాం? చూసిన వెంటనే ఏం చేస్తాం? అపోజిట్ పర్సన్ కనిపించినా, పిల్లి కనిపించినా, కుక్కలు కనిపించినా ఏం చేస్తాం? అయ్! బాగుందా కుక్క? అయ్! ఏం చేస్తుందది? పిల్లేం చేస్తుందక్కడ? ఏం ఆడుకుంటుందనేది మనం థాట్స్ వే ఆఫ్ థాట్స్ అనేవి మారిపోతాయి. చేంజ్ అవుతది.
అలా అవ్వకుండా మనల్ని ఇలా చూస్తాం. మైండ్ అనేది పక్కకు పోని. సో, అలాగనమాట. అలా జరుగుతుంది. ఓకే. అర్థమైందా హవీష్? ఇంకో క్వెషన్ ఏదో అడిగావు నెక్స్ట్? హవీష్? ఓకేనా? అర్థమైందా అంటున్నా? అర్థమైందండి. ఇంకో క్వెషన్ ఏమో అడిగావు? ఏది అడగలేదండి. అడగలేదా? ఆ ఓకే. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందని. ఎనర్జీ ఎక్కడి నుంచొస్తుంది, ఎక్కడికి పోతుందని అడిగావు. ఆ! ఎనర్జీ మనకు యూనివర్స్ నుంచొస్తుంది. ఏదైతే యూనివర్స్ ఉందో, ఆ యూనివర్స్‌లో ఆల్రెడీ ఎనర్జీ ఉంది. కాకపోతే ఆ ఎనర్జీని మనం తీసుకోవాలన్న విషయం మనకు తెలీదు. ధ్యానం ద్వారా మనకు ఆ ఎనర్జీ వస్తుందన్నమాట. ఇప్పుడు ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి ధ్యానం చేయడం స్టార్ట్ చేశాం. ఈ ఎనర్జీ ఎక్కడికి పోతుంది అననంటే మనలోకే పోతుంది. మనకే వస్తుంది. ఇప్పుడు కూడా వస్తుంది. జనరల్‌గా మనం ఉన్నప్పుడు, మాట్లాడుకుంటున్నప్పుడు, చేస్తున్నప్పుడు కూడా వస్తుంది. బట్ దాన్ని స్టోర్ చేసుకోవాలి ఆ ఎనర్జీని. మంచి ఎనర్జీని స్టోర్ చేసుకోవాలి. వేస్ట్ చేసుకోకూడదన్న విషయం మనకు తెలీదు. బట్ ఇప్పుడు మెడిటేషన్ ద్వారా మనకు తెలుస్తుంది. ఆ ఎనర్జీ ఎక్కడికో పోదు. మనకే వస్తుంది. ఓకేనా? ఓకే. థాంక్ యూ. థాంక్ యూ బంగారు. అడిగినందుకు. ఒక్కసారి బిగ్ క్లాప్స్ హవిష్‌కి మంచి క్వెషన్ అడిగాడు తను. యెస్. రిత్విక్ హ్యాండ్ రైజ్ చేసావు నాన్న. అంటే ఒక క్వెషన్ అడగాలి. యెస్ అమ్మా. అడుగు నాన్న. మెడిటేషన్ చేయడం వల్ల నాకు ఈ చదువులో ఏం యూజ్ అని అడగాలి. హుహు. ఇందాకే నేనది చెప్పాను. చెప్పేటప్పుడు ఏం యూజు అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కూల్లో జనరల్‌గా మీకేం చేస్తారు చెప్పండి? స్కూల్ టైమింగ్స్ అంతా అయిపోయాకైనా, స్కూల్ స్టార్టింగ్ టైమింగ్స్ అయినా కూడా మెడిటేషన్‌ని చెయ్యమని. అంటే జస్ట్ వాళ్ళేం చెప్తారంటే టీచర్స్ ఊరికే కళ్ళు మూసుకొని కూర్చోండిరా! మీరిప్పుడు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మీరేం చేశారు? అంటే టీచర్ ఏం చెప్పారు మీకు? మీరేం నేర్చుకున్నారు? ఏం చదువుకున్నారు? ఇదంతా కూడా మీకు గుర్తుంటుంది. ఆ గుర్తుండాలంటే కాసేపు అన్నీ వదిలేసి ప్రశాంతంగా అలా కూర్చోండి. మీకు గుర్తుంటుంది అని చెప్తుంది. అవునా కాదా? హ్మ్. టీచర్స్ అలాగే కాసేపు కూర్చోపెడతారు. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్ నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను కానీ, మనకు, మనకు వరల్డ్ మెడిటేషన్ డే అంటే అంతర్జాతీయంగా ప్రపంచ అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం అనేది మనకు ఐక్యరాజ్య సమితి అన్ని దేశాలు కలిసి ఈ మెడిటేషన్ డే అంటూ ఒకటి ఉంది. ఈరోజు అంటూ ఒకరోజు జరుపుకోవాలి అని చెప్పేసి డిసెంబర్ 21వ తేదీన మనకంటూ ఇచ్చారు. యోగా డే, టీచర్స్ డే, ఫాదర్స్ డే, పేరెంట్స్ డే, చిల్డ్రన్స్ డే ఎలాగైతే ఉందో మెడిటేషన్ డే అంటూ కూడా ఒకరోజు మనకు ఇచ్చారు. మరెంత గ్రేట్ విషయం అది. 2024 అంటే 2024లో డిసెంబర్ 3న అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే డిసెంబర్ 21ని అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ 21వ తేదీని అంతర్జాతీయంగా అంటే ప్రపంచ ధ్యాన దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఇక మీదట. ఎంత గొప్ప విషయం అది కదా! అయితే మరి మనం మెడిటేషన్ చేయడం ఎంత ఇంపార్టెంటో చూడండి. నీకు స్టడీస్‌లో ఎలా ఉపయోగపడుతుందంటే ఇందాక చెప్పినట్టు నువ్వు మెడిటేషన్‌కి కూర్చున్నప్పుడు సో, నువ్విలా కామ్‌గా అయిపోతుంది. నువ్వు మైండ్‌కి రెస్ట్ ఇచ్చేసావు, బాడీకి రెస్ట్ ఇచ్చేసావు. బాగా మంచిగా రిఫ్రెష్ అయిపోయావు. కదా! ఇప్పుడు ఎలా ఉంది నువ్వేం చదువుకున్నా కూడా నీకప్పుడు మైండ్‌కెక్కుతుంది. బాగా గుర్తుండిపోతుంది. ఇప్పుడు చదివితే నువ్వెలా చదువుతావు చెప్పు? మెడిటేషన్ చేసి లేచాక ఎలా చదువుతావు అంటే, ఒక ఇంట్రెస్ట్‌తో చదువుతావు. అప్పుడు చిరాకుగా స్ట్రెసొచ్చి, స్కూలు నుంచి హరీ బరీగా వచ్చేసి, "అమ్మ నాకు పాలిచ్చేసేయి నేను తాగుతా. నాకు హోమ్ వర్క్ ఉంది. చాలా ఉంది. నేను చేసేసుకోవాలి" అని చెప్పేసి హరీ బరీగా ఉండేవాడివి. కాకపోతే ఇప్పుడేం చేస్తావంటే కాసేపు అలా రిలాక్స్ అయిపోయి, మెడిటేషన్ అనగానే ఒక రిలాక్సేషన్ మోడ్‌కొచ్చేస్తాం. మనకు తెలియకుండానే. అలా ఒక 10 మినిట్స్ కాసేపు కూర్చునేసేపటికి మార్నింగ్ నుంచి టైర్డ్ అయిపోయిన మీ మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుంది. అందుకే మీరు చదువుకోగానే మీకు మంచిగా మెమరీ పవర్ పెరుగుతుంది. మీరేం చదువుకున్నా కూడా మీకు ఆ మెమరీలో అలా ఉండిపోతుంది.
మీకెప్పుడు గుర్తుకు రావాలో ఎగ్జామ్ మూమెంట్‌లో మీకెప్పుడు ఆ క్వెషన్‌కి ఆన్సర్ గుర్తుకు రావాలో అప్పుడే గుర్తొస్తుంది. మంచి నాలెడ్జ్ పెరుగుతుంది. మెమరీ పవర్ పెరుగుతుంది. ఇంకా ఇలా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. నువ్వేది నేర్చుకున్నా నీకది గుర్తుంటుంది. అలాగే గ్రాస్పింగ్ పవర్ కూడా పెరుగుతుంది. మీ టీచర్ మీకు మీ బ్లాక్ బోర్డ్ పైన మీకేది ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తున్నా కూడా అంతే ఇంట్రెస్ట్‌గా వింటారనమాట. మీ కాన్సంట్రేషన్ మీ టీచర్ చెప్తున్న లెసన్స్ పైనే ఉంటుంది కానీ పక్కకి పోదు. పక్కన పిల్లలు ఏం చేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నారా? మా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారా? అవన్నీ అనేది చెయ్యడం ఉండదు. యెస్. థాంక్ యూ రిత్విక్. ఓకేనా? అర్థమైందా నాన్న? అర్థమైందండి. థాంక్ యూ బంగారు. యెస్. హాయ్ తేజేశ్వర్ హ్యాండ్ రైజ్ చేశారు మా. ఆంటీ చెప్పు నాన్న. ఆంటీ ఒకరు ఒకసారి కొత్తగా వచ్చారు ఆంటీ. వీలుంటే వీడియో ఆన్ చేసుకోవా? ఓకే ఆంటీ. ఆ! ఆంటీ యెస్. ఒకరు చెప్పు. కొత్తగా వచ్చారు ఆంటీ. చెప్పు. అడుగు. ఒకరు కొత్తగా వచ్చారు ఆంటీ గ్రూప్ లో. కొత్తగొచ్చారా? ఎవరు? ఎం గ్రీష్మ అని. ఎం గ్రీష్మ. గ్రీష్మ. ఓకే. హాయ్ గ్రీష్మ. ఎవరు మీ ఫ్రెండా? హాయ్ మ్యామ్. లేదు కాదు మ్యామ్, హాయ్. ఆ! మా అక్క మ్యామ్. మీ సిస్టరా? ఓకే. హాయ్ గ్రీష్మ. ఒకసారి వీడియో హాయ్ ఆన్ మ్యామ్. చేసి హాయ్ మ్యామ్. హాయ్ అమ్మా. థాంక్ హాయ్ యూ మ్యామ్. జాయిన్ అయినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో థ్యాంక్ యూ తేజేశ్వర్ మ్యామ్. చెప్పారా మీకు? యెస్ మ్యామ్. ఓకే. మీరు? విచ్ క్లాస్ ఆర్ యూ? నేను 7th క్లాస్ మ్యామ్. 7th క్లాస్ చదువుతున్నారు. ఏ స్కూల్ నాన్న? సేమా? సేమ్ స్కూలా నాన్న? గ్రీష్మ? ఐ థింక్ గ్రీష్మ? స్ట్రక్ అయ్యావు నాన్న. గ్రీష్మ స్ట్రక్ అయ్యారు. మ్యామ్. హలో. ఎస్. ఓకే డన్. ఇంకా ఆంటీ Recording in progress. హాయ్. గ్రీష్మ యెస్ మ్యామ్. సేమ్ స్కూల్ నాన్న? యెస్ మ్యామ్. ఓకే. మీరు కర్నూలు అని అంటారు కదా, కర్నూలు ఎక్కడ? మ్యామ్. మ్యామ్ కర్నూలు ఎక్కడ? నగర్లో మ్యామ్. కృష్ణానగర్ లో ఉంటారా? ఓకే డన్. నేను కూడా కర్నూలులోనే ఉంటాను, అందుకే అడిగాను. మీరెక్కడ సో మేడం? డైలీ జాయిన్ అవ్వండి నాన్న. ఉమ్? ఎస్. ఓకే పిల్లలు, మరి మనం ఒక పని చేద్దామా? ఇది రికార్డింగ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసే వీడియో కాబట్టి మనం ఇంతసేపు మెడిటేషన్ చేస్తే మీరెక్కడ మేడం? మ్యామ్ మీ వాయిస్ బ్రేక్ అయితుంది. కట్ అవుతుంది మ్యామ్. అవునా? అందరికి అలాగే ఉందా? ఎస్ మ్యామ్. వాళ్ళకి బాగానే ఉందంటమ్మా. సో మేబీ ఒక్కొక్క చోట సిగ్నల్స్ ఇబ్బందిగా మ్యామ్ ఉంటాయి నో మ్యామ్. కాబట్టి, డిస్టర్బ్డ్ గా ఉంటాయి కాబట్టి అలా వస్తూనే ఉండొచ్చు. సో ఇంతవరకు మనం మెడిటేషన్ చేస్తే ఏంటి యూజెస్, ఎలా చేయాలి, ఏంటి ఇవన్నీ విశేషాలు తెలుసుకున్నాం. క్వశ్చన్స్ కూడా అడిగి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఒక పని చేద్దాం. ఇది అందరికీ తెలియాలి, చూడాలి కాబట్టి ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేద్దామా అందరం? ఎస్ మ్యామ్. వీడియోస్ ఆన్ చేసుకోండి అన్న. ఎందుకంటే ఆంటీ మనం మెడిటేషన్ ఎలా చేస్తున్నామో ఒక్క సెకండ్. ఎస్ మోక్షిత్, గ్రూప్ లో పోస్ట్ చేస్తాను బంగారు. నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఓకే. సో ఒక్క అందరం నిమిషం. వీడియోస్ ఆన్ చేసుకో. మెడిటేషన్ ఎలా చేయాలో ఒకసారి చేసి చూపిస్తే ఎంతో మంది దీన్ని చూసి ఫాలో కూడా అవుతారు. వీలున్న వాళ్ళంతా చేసుకోండి. వీలు పడని వాళ్ళు అయితే మటుకు వద్దు. ఎవరి మధ్యలో హలో డిస్టర్బ్ ఇందు. అవ్వదు.
చెప్పండమ్మా. నేనేలేమ్మా. అదే ఏ ఏరియాలో మీరుండేది అని అడుగుతుంది ఆ అమ్మాయి వాళ్ళ అమ్మనేమో. అవునా? వెంకటరమణ కాలనీ. మీరు ఓకే. అదే చెప్పమంటా ఉంటా. ఓకే అమ్మా. యెస్. అందరూ కూడా మ్యూట్‌లో పెట్టేసుకోండి. మధ్యలో అన్‌మ్యూట్ చేయొద్దండి. మనం ఎవరికీ కూడా డిస్టర్బెన్స్ అవ్వద్దు కదా! ఓకేనా? సో, ముందుగా స్ట్రెయిట్‌గా కూర్చుందాం. వీలైనంత స్ట్రెయిట్‌గా కూర్చుందాం. మధ్యలో ఎవ్వరు కూడా కళ్ళు ఓపెన్ చేయకూడదు. అస్సలు చేయకూడదు. నేను ఓకే అనంత వరకు. ఓకే అన్నాక ఈ 2 చేతులు విడదీసి ఇలా కళ్ళ పైన పెట్టేసుకుందాం. మన అరచేతులు చూస్తూ కళ్ళు ఓపెన్ చేసుకోవాలి మళ్ళీ. ఇలా చేతులు రుద్దడం అలా అస్సలు చేయకండే. ఓకే. డన్ మరి. రెడీనా? యెస్ బంగారు. అందరూ కూడా. యెస్. నేను గైడ్ చేస్తూ ఉంటాను, చెప్తూ ఉంటాను. దాని ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళండి. అలా వింటూ మెడిటేషన్ చేయండి. ఓకే. డిస్టర్బెన్స్ అవ్వద్దు. పక్కన చూడొద్దు. మధ్యలో కళ్ళు ఓపెన్ చేసి చూడడం కానీ అలా చేయకూడదు. ఓకే. అయితే మరి ఒక 10 మినిట్స్. ఫస్ట్ కళ్ళు 2 క్లోజ్ చేసేసుకుందాం. ఈ ఐస్ 2ని. సో, వ్రేళ్ళల్లో వ్రేళ్ళు ఇలా పెట్టేసుకుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం. చైర్స్‌లో, సోఫాలో కూర్చుంటే కనక. సో, కింద కూర్చుంటే బాస్కెట్‌లో వేసుకొని కూర్చుందాం. షమిక ఎలా కూర్చుందో చూడండి. సో, కింద కూర్చున్న వాళ్ళు అలా కూర్చునేసేయొచ్చు. ఓకే. లెట్స్ స్టార్ట్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కాసేపు మెడిటేషన్‌కి కూర్చోగానే ఎవ్వరు కూడా శ్వాసనప్పుడే గమనించకూడదు. శ్వాసనప్పుడే గమనించకూడదు. కళ్ళు 2 మూసేసుకుందాం. మధ్యలో కళ్ళు ఓపెన్ చేయకండి నాన్న ఎవ్వరు కూడా. కళ్ళిలా క్లోజ్ చేసేసుకొని, వ్రేళ్ళల్లో వ్రేళ్ళు పెట్టేసుకొని, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, సుఖంగా హ్యాపీగా కూర్చుందాం. బాడీకి ఎలాంటి డిస్టర్బెన్స్ మనం ఇవ్వకుండా స్థిర సుఖాసనంలో కూర్చునేసేద్దాం. వీలైనంత స్ట్రెయిట్‌గా కూర్చోడానికే ట్రై చేద్దాము. బ్యాక్ సైడ్ మీకు సపోర్టివ్‌గా ఉంటే ఆనుకోండి. లేకపోయినా చిన్న పిల్లలు మీరు కాబట్టి స్ట్రెయిట్‌గా కూర్చోడానికి ట్రై చేయండి. ఆనుకోకుండా కూర్చోడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం కూర్చోగానే ముందుగా రిలాక్స్ అయిపోదాం. ఎవరప్పుడే శ్వాసని గమనించకండే. కాసేపు అలా అలా ప్రశాంతంగా కూర్చుందాం. అందరినీ మర్చిపోదాం. అమ్మ, నాన్నని, ఫ్రెండ్స్‌ని, మన సరౌండింగ్స్‌లో ఉన్న వెదర్‌ని అంతా మర్చిపోదాం. మార్నింగ్ నుండి ఏదైతే జరిగిందో ఆ విషయాలన్నింటిని కూడా మర్చిపోదాం. ప్రశాంతంగా కూర్చుందాము ఫ్రెండ్స్. ఎలాంటి ఆలోచనలు లేకుండా. ఒక 2 మినిట్స్ ఇలాగే కూర్చునేసేద్దాం. మధ్యలో ఎవరు కళ్ళు ఓపెన్ చేయకూడదు. ఇలా కూర్చున్నప్పుడు ఎవ్వరిని ఏ దేవతా రూపాన్ని కూడా మనకిష్టమైన దైవాన్ని కూడా ఊహించుకోకూడదు. వాళ్ళపైన ధ్యాస పెట్టకూడదు. ప్రశాంతంగా కూర్చునేసేద్దాము.
ఇప్పుడు మనలో ఎలా ఆలోచనలు వస్తూ ఉంటాయి, థాట్స్. అవి ఎలాంటి థాట్స్ అయినా, ఎటువంటి థాట్స్ అయినా కూడా గమనిస్తూ కూర్చుందాము. మధ్యలో ఎవరు కళ్ళు తెరవకండి. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా మన మనలో జరిగే, సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉందాము. మన ముక్కు కొన భాగాన బలవంతంగా ఎవ్వరు కూడా పీల్చడం కానీ వదలడం కానీ చెయ్యకూడదు. గాలిని లోపలికి వెళ్ళే గాలిని, బయటకు వచ్చే గాలిని గమనిస్తూ ఉందాము. శ్వాసని గమనిస్తూ ఉందాము ఫ్రెండ్స్. ఆలోచనలు వస్తుంటే ఆలోచనల్ని కూడా గమనిద్దాము. కట్ చేయకండి. ఆలోచనలను పక్కన పెట్టేయకండి. అవి మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. ఆలోచనలను కూడా గమనిస్తూ ఉందాము. కాకపోతే ఆ ఆలోచనల వెంట పరుగులు పెట్టకుండా శ్వాసని గమనిస్తూ ఉందాము. శ్వాసని గమనిస్తూ ఉండడం ద్వారా మనలో కాస్మిక్ ఎనర్జీ, ఆ విశ్వశక్తి మెండుగా మనలో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఆ ఎనర్జీ ఇలా గమనిస్తూ ఉంటే చాలు ఫ్రెండ్స్. అంతే. లాస్ట్ 1 minute.
50 seconds. $30. 15 seconds. 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఇప్పుడు నెమ్మదిగా మన సహజ స్థితి నుండి మన ప్రెజెంట్ సిచ్యువేషన్‌కి, ప్రస్తుత స్థితికి వచ్చేద్దాము. మన 2 అరచేతులు విడదీసి 2 కళ్ళపైన ఇలా పెట్టేసుకుందాము. అప్పుడు ఎవరు కళ్ళు ఓపెన్ చేయకండి. కళ్ళపైన ఇలా ఈ అరచేతిని విడదీసి ఇలా పెట్టేసుకుందాము. పెట్టేసుకొని 5, 4, 3, 2, 1, 0 నెమ్మదిగా మన అరచేతులు చూస్తూ కళ్ళు ఓపెన్ చేసేసుకుందాము ఇలా. చాలా బా జరిగింది. చాలా బా చేసుకున్నాం కదా ఈ మెడిటేషన్. సో, ఒక్కసారి మళ్ళీ బిగ్ క్లాప్స్. ఇంత గొప్ప ధ్యానానికి ఈ ధ్యానం అంటూ ఉంది. మనం నేర్చుకుంటే లైఫ్ చాలా బావుంటుందని చెప్పిన మన గురువు గారికి, పత్రి సార్‌కిను, అలాగే మనకు కూడా, అలాగే మన ఇంట్లో మన అమ్మ, నాన్నలకు, మన పేరెంట్స్‌కి వాళ్ళంతా మీకు సపోర్ట్ చేస్తేనే కదా ఈరోజు ఇలా వచ్చి కూర్చున్నాం మనమంతా కూడా. అవునా? మరి వాళ్ళకి కూడా ఒక్కసారి బిగ్ క్లాప్స్. అలాగే మనకు కూడా. థాంక్ యూ సో మచ్. ఎక్స్‌క్యూజ్ మీ 1 మినిట్. యెస్. మరిప్పుడు మెడిటేషన్ చేశారు తెలిసింది కదా! ఎలా అనిపిస్తుంది చెప్పండి? మీకెలా అనిపిచ్చిందో షేర్ చేసుకోండి. అంటే మైండ్ అంతా రిఫ్రెష్‌గా ఉందా? వెరీ గుడ్. థాంక్ యూ రిత్విక్. ఇలాగే చెయ్యి మరి ప్రాక్టీస్. ఓకేనా? ఆంటీ థాంక్ యూ బంగారు. ఇంకా? ఆంటీ 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 చెప్పు నాన్న. మైండ్ అంతా రిలీఫ్‌గా ఉందంటీ. తేజేశ్వర్. ఆ! వెరీ గుడ్. ఇలాగే చెయ్యాలి మరి. ఓకేనా? ఇంట్లో కూడా ఆంటీ ఇలాగే ప్రాక్టీస్ చేయండి మీరు. హ్మ్. ఓకే ఆంటీ. యెస్. థాంక్ యూ ఆంటీ గ్రీష్మ. మోక్షిత్ చెప్పు నాన్న. ఒకసారి మెడిటేషన్ చేస్తే మైండ్ లో బ్యాడ్ థాట్స్ ఉండేటివన్నీ డిలీట్ అయితాయి. బాగా చెప్పు. క్లారిటీతో చెప్పు. మళ్ళీ ఇంకొకసారి చెప్పు. అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఒకసారి మెడిటేషన్ చేస్తే బ్యాడ్ థాట్స్ అన్ని డిలీట్ అవుతాయి అంటే మైండ్ నుంచి. ఓహ్! సూపర్బ్. ఒక్కసారి మెడిటేషన్ చేస్తే మనలో ఉన్న బ్యాడ్ థాట్స్ అన్నీ డిలీట్ అయిపోతాయంట. ఎంత మంచిగా చెప్పాడు కదూ మోక్షిత్. వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్. సూపర్బ్. యెస్. ఇంకా సన్విష. చాలా బాగా అనిపించింది. బాగా అనిపించిందా? వెరీ గుడ్ బంగారు. థాంక్ యూ. ఆంటీ హ్మ్. మెడిటేషన్ చేస్తే బాడీలోకి ఏదో పవర్ వచ్చినట్లుంది. ఉంది. హుహు. వెరీ గుడ్. దాన్నే కాస్మిక్ ఎనర్జీ అంటారు. అప్పుడు ఫస్ట్ లో ఇలాంట 6:30 ఆ టైంలో నాకు హ్మ్. కొంచెం వీక్ అనిపించింది. ఇలాంక హ్మ్. 10 మినిట్స్ ఇప్పుడు 10 మినిట్స్ చేస్తుంటే కొంచెం హ్మ్. ఎనర్జీ ఉన్నట్లుందండి ఏదో.
హ్మ్. అందుకే మరి ఎక్కువ సేపు చేయాలి మెడిటేషన్ అనేది. ఎక్కువ సేపు చేయాలి, ఎక్కువ సార్లు కూడా చేయాలి. అంటే మార్నింగ్ 10 మినిట్స్ చేసింటాం కదా! మీకు మధ్యలో మళ్ళీ ఎప్పుడైనా టైం దొరికితే మళ్ళొక 10 మినిట్స్ కూర్చోవాలి. మళ్ళీ నైట్ ఒక 10 మినిట్స్ మీకు గ్యాప్ వచ్చినప్పుడు. అండ్ మీకు మీరు ఆడుకోండి. ఆటలు కూడా ఆడుకోవాలి, పాటలు పాడుకోవాలి, చదువుకోవాలి. మనకి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా కావాలి. బట్ వీటితో పాటు మెడిటేషన్ కూడా చేయాలి. అలా చేసినప్పుడే మనం అన్ని రకాలుగా యాక్టివిటీస్‌లో మనం యాక్టివ్‌గా చేసినట్లుగా ఉంటుంది. అన్నీ కూడా ఇంపార్టెంటే మన లైఫ్‌లో. దట్ టూ ఇవన్నిటిని మనం మంచిగా పార్టిసిపేట్ చేయాలి గుడ్‌గా. అన్నిట్లో మనం మంచిగా ఉండాలి అట్లా అంటే మనకి మెడిటేషన్ అనేది చాలా సపోర్ట్ చేస్తుంది. చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది. అలాగా. ఓకే. వెరీ గుడ్. రిత్విక్ హ్యాండ్ రైజ్ చేసావా నాన్న? ఆంటీ నాకు సాయంత్రం నాకు ఫీవర్ వచ్చింది. అందుకని మా మమ్మీ 10 మినిట్స్ మెడిటేషన్ చేయమనింది. చేశాను. ఫీవర్ కొంచెం తగ్గిపోయినట్టు అనిపించింది. హుహు. వెరీ గుడ్. వెరీ గుడ్. అదే మెడిటేషన్ చేస్తే మనకు హెల్త్‌ని కూడా ఇస్తుంది మెడిటేషన్. ఎనర్జీ వస్తుంది కదా అక్కడ. కాబట్టి. ఓకే. డన్. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరి ఈరోజు లేట్ అయిపోయింది మనకి. టైం అయిపోయింది. టైమ్ లిమిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ కలుద్దాం. మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా? అండ్ అలాగే ఎవరైనా సో మీరెవరైనా పాట పాడాలనుకుంటే యాహ్! థాంక్ యూ షమిక. సో ఎవరైనా ఇప్పుడు సాంగ్ పాడాలనుకుంటే ఆ సాంగ్‌తో మనం ఈ సెషన్ ఈరోజు ఎండ్ చేసేసుకుందాం. ఓకేనా? పాడుతారంటే గనక. అంతకంటే ముందుగా ఒక చిన్న విషయం. సో ఫ్రెండ్స్ ఈ వీడియోని వీక్షించిన వారికి, వీక్షిస్తున్న వారికి, వీక్షించబోయే వారందరికీ కూడా ఫ్రెండ్స్ మరొకసారి మనవి చేసుకుంటున్నాను. మీ పిల్లల్ని ఇది యువత కోసం, పిల్లల కోసం చేసిన ఒక చిన్ని ప్రయత్నం. ధ్యానం అనే శక్తి మనలో దాగి ఉంది. ధ్యానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది తెలుసండి. అందరికీ తెలుసు. ధ్యానం చెయ్యాలి. దాని విశిష్టతలు, ప్రత్యేకతలు ఇవన్నీ కూడా మనకు తెలుసు. బట్ చెయ్యకున్నాము అంతే. సమయం లేదన్న సాకుతో. సమయం లేదన్నది సాకు మటుకే. సమయం మనకి ఎంతెంతో ఉందండి. దాన్ని మనం ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలనేది మనకే తెలుస్తుంది. వృధాగా ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నాం మన సమయాన్ని అనేది మనం ఒక్కసారి గమనించుకున్నామంటే మనకు బోలెడంత టైం మిగులుతుంది. మాకందరికి టైం మిగిలి ఇంకా ఎక్సెస్‌గా మిగులుతుంది. మాకందరికి మిగిలింది లేక మీకెందుకు ఉండదు సమయం? ఒక్కసారి ఆలోచించండే. సో, ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయండి. అండ్ పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆఫ్ మూమెంట్‌లో ఈ పైమ అనేది చాలా చాలా ప్రత్యేకతతో కూడుకున్నది. ప్రత్యేకంగా యువత కోసం. యువత ధ్యానం చేయాలి. ఎంతోమంది, ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉంటారు వాళ్ళు. అలాగే స్ఫూర్తి ప్రదాతలుగా కూడా ఉంటారు. వాళ్ళు సాధించలేనిదంటూ అంటే యువత ధ్యానం చేస్తే, యువత ఒక విషయాన్ని తలుచుకుంటే సాధించలేనిదంటూ లేదంట. దేశ భవిష్యత్తు మొత్తం వాళ్ళ చేతుల్లోనే దేశ ప్రగతి కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది అంటారు వివేకానందుల వారు. సో, వారు కూడా ధ్యానం చేసిన వారే. ఎంతెంతో విశిష్టతను పొంది ఎన్నో దేశాలకు తిరిగి వాళ్ళ ప్రవచనాలు అందించి ధ్యానం ద్వారానే అందించారు. ఆ శక్తిని వారు పొందారు. సో, కాబట్టి యువత ప్రత్యేకంగా ధ్యానం అనేది చెయ్యాలి ఫ్రెండ్స్. ఓకే. థాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు వీక్షించిన వారందరికీ కూడా. సో, అంతకంటే ముందుగా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌ని ఎవ్వరు కూడా మీరు లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా అస్సలుండకండే. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేశారంటే కనుక ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ మీ ముందు ఇక ముందు ఇంకా ఇంకా అందివ్వబడుతుంది. సో, కాబట్టి ప్రెస్ చేయండి. థాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు.